तेलंगाना में वीआरएस अपने मुतालबात की एक को लेकर गुज़िश्ता कुछ दिनों के ज़ायद अरसे से एहतजाज पर हैं। वीआरएस ने आज विकाराबाद रेवेन्यू दफ्तर को बंद करते हुए एहतजाज किया। वीआरएस जिला जेएसी चेयरमैन सत्यनारायण ने बात करते हुए कहा कि वो अपने मुतालबात को लेकर गुज़िश्ता 2 माह के ज़ायद अरसे से एहतजाज कर रहे हैं, लेकिन तेलंगाना के चीफ मिनिस्टर असेंबली में किए गए वादे को पूरा करने में नाकाम हो गए हैं। इन्होंने वीआरएस के मुतालबात को पूरा करने का हुकूमत से मुतालबा किया है। ప్రగతి భవన్ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా 3-4 సార్లు హామీ ఇచ్చింది। 2020 సెప్టెంబర్ 9న 2022 మార్చి 15న స్పష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిండు శాసనాలు చేసే శాసనసభలో వీఆర్ఏలందరూ పేద బడుగు బలైన వర్గాల బిడ్డలే, వీరందరికీ పే స్కేల్ ఇస్తాం, వీరందరినీ కొనసాగిస్తాం, రెవెన్యూ శాఖలోనే అందరికీ అన్ని రకాలుగా సమస్యలు తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం కారణంగా మేము గత 2 నెలల క్రింద జూలై 25 నుండి సమ్మెకు పోతున్నాం। ఈ సమ్మెకు పోతున్న క్రమంలో 50 రోజులు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం చెలో అసెంబ్లీకి పెట్టడానికి ఒక వీఆర్ఏల ఉద్యమానికి భయపడి తలొగ్గి చర్చలు జరిపింది। అయినా కానీ చర్చలు జరుపుతున్న క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం మాకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు।